ఏంది మామ, ఒక సీటు కూడా ఖాళీ లేదు. వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నావు. నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది. జీవి మాల్ లో ఆషాఢం కేజీ సేల్. జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట. మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా. ఏవండి, జీవి మాల్కి వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి. జీవి మాల్ చలో చలో కిలో కిలో. నా పేరు దివ్య అండి. నేను ఆశ్రమ్ మెడికల్ కాలేజ్ అనెస్థీషియా సీనియర్ రెసిడెంట్గా చేస్తున్నాను ఇప్పుడు. అసలు అంటే ఏలూరులో చాలామందికి యాక్చువల్గా ఇది ఎందుకు చేస్తున్నారు అన్న విషయం చాలామందికి తెలియదు కాబట్టి నేను ఒకసారి అది ఏంటని చెప్తాను. కోల్కతాలో ఆర్జికర్ అనే మెడికల్ కాలేజ్లో ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్, సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే ఛాతీ వైద్యంలో తను సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్గా చేస్తుంది. తన మీద దారుణంగా రేప్ చేసి మర్డర్ చేసేసారు ఒకరోజు. కానీ తనకి సపోర్ట్ చేయకుండా అక్కడున్న ప్రిన్సిపల్స్ కానీ అక్కడున్న ప్రొఫెసర్స్ కానీ ఎవరు కూడా తనకు సపోర్ట్ చేయకుండా తను ఒక సూసైడ్ కింద కేసు క్లోజ్ చేద్దామని ట్రై చేశారు. కాకపోతే తర్వాత అక్కడున్న వాళ్ళ పేరెంట్స్ అవన్నీ అక్కడున్న సిచ్యువేషన్ కానీ అక్కడున్న పోస్ట్ గ్రాడ్యుయేట్స్ తన ఫ్రెండ్స్ వాళ్ళందరూ అంతా సిచ్యువేషన్ చూసి అది ఖచ్చితంగా సూసైడ్ కాదు, అక్కడ ఖచ్చితంగా రేప్ అండ్ మర్డర్ జరిగిందన్న విషయం తెలిసి దాని గురించి డీటెయిల్స్ కోసం అందరూ కేసుని ఫర్దర్గా ఆలోచిస్తూ ఉంటుంటే అప్పుడు తెలిసింది వాళ్ళకి విషయం ఏంటంటే దానిలో చాలా పెద్ద పొలిటీషియన్స్ వాళ్ళందరి హస్తం ఉంది దానిలో. అదంతా ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్గా చేశారు అన్న విషయం అందరికీ తెలిసింది. అందుకని ఆ కేసుని తర్వాత పోలీసుల వల్ల అవ్వట్లేదని చెప్పేసి సిబిఐకి హ్యాండ్ ఓవర్ ఇచ్చారు. 18న సిబిఐ హ్యాండ్ ఓవర్ తీసుకొని ఆ కేసుని ఫర్దర్గా చేస్తుంది. కానీ అక్కడ సిబిఐకి హ్యాండ్ ఓవర్ ఇచ్చే లోపలే అక్కడ ఉన్న ప్రిన్సిపల్స్ కానీ అక్కడున్న ప్రొఫెసర్స్ కానీ అందరినీ ట్రాన్స్ఫర్ చేసేయడం, అక్కడ ఆధారాలన్నింటినీ డిస్ట్రాయ్ చేయడానికి ప్రయత్నించడం, అక్కడ కామ్గా అక్కడున్న యూజీస్ కానీ పీజీస్ కానీ వాళ్ళు చేసుకున్న స్ట్రైక్ని రిలేస్ని అవన్నిటిని కూడా పెద్దగా ఒక చాలామంది మాబ్ ఆఫ్ గూండాలందరినీ పెట్టించి అక్కడున్న అన్నీ డిస్ట్రాయ్ చేయడం అంతా చేస్తున్నారు. అంటే ఎంత పెద్ద వాళ్ళ హస్తాలు ఉంటే ఇంత దారుణానికి వాళ్ళ హాస్పిటల్లో ఉన్న ప్రాపర్టీని అంతటినీ కూడా డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తారు. అంతమంది పీజీస్ కామ్గా ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తున్న దాన్ని అందరినీ ఇబ్బంది పెడుతూ వాళ్ళందరినీ ఇలాగ దాడి చేయడానికి ట్రై చేస్తారు అన్న విషయాన్ని మనం అందరం తెలుసుకోవాలి. ఈవెన్ మమతా బెనర్జీ అక్కడున్న చీఫ్ మినిస్టర్, ఆవిడే హోమ్ మినిస్టర్, ఆవిడే అంతా చూస్తూ కూడా ఆమె కూడా ఎవరికి అగేన్స్ట్గా ప్రొటెస్ట్ చేస్తుందో తెలియట్లేదు. అక్కడ ఆవిడ ప్రొటెస్ట్ చేస్తుంది న్యాయం కావాలని. అందరికీ న్యాయం ఇవ్వాల్సిన పొజిషన్లో ఉన్న ఆవిడే ఇంకా న్యాయం కావాలని ప్రొటెస్ట్ చేస్తుంది అక్కడున్న స్టూడెంట్స్తో పాటు. సో కాంపెన్సేషన్ అంటే వాళ్ళ పేరెంట్స్కి అంటే ఇప్పుడు ఎలా అయితే పోలీసుల్ని ముట్టుకుంటే వాళ్ళకి పనిష్మెంట్స్ ఎలా జరుగుతున్నాయో డ్యూటీలో ఉన్న డాక్టర్ని ముట్టుకోవాలంటే కూడా జనాలందరికీ భయం రావాలి. అది కావాల్సింది. ఎవరికి కూడా డాక్టర్ మీద చేసి ఊరికే అంటే ఇప్పుడు పోలీస్ మీద వేయాలంటే ఎవరికైనా భయం వేస్తుంది. కానీ డాక్టర్లో ఎవరైనా జరుగుతుందంటే మేము అండర్స్టాండ్ చేసుకోగలం. ఎందుకంటే పేషెంట్ ఆల్రెడీ ఎమోషన్స్తో రిలేట్ చేసి ఉంటారు కాబట్టి వాళ్ళు ఎమోషనల్గా ఉంటారు. అయినా సరే అంత ఈజీగా డాక్టర్ల మీద దాడి చేయడం కానీ ఇలాంటి రేపు మర్డర్ చేసేంత ధైర్యం వాళ్ళకి రాకూడదు. ఎప్పుడు వస్తుంది అంటే ఒక సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది మాకు లీగల్గా ఒకటి మా కోసం అనేది వస్తే తప్ప ఇలాంటివన్నీ ఆగవు. దానికోసం వ్యాప్తంగా డాక్టర్లు అందరూ ఇలా చేస్తున్నారు. ఇప్పుడు ఇది చూడొచ్చు. ఇప్పుడు డాక్టర్గా చేస్తున్నాం కాబట్టి దేశవ్యాప్తంగా డాక్టర్లు అందరూ స్ట్రైక్లు అవన్నీ చేస్తున్నారు. కానీ అదే పొజిషన్లో ఒక నాన్ మెడికో కానీ నాన్ డాక్టర్ ఉమెన్ కానీ ఎవరైనా ఉండొచ్చు. సో అమ్మాయిలందరూ కూడా అందుకే చేతులెత్తి ఇప్పుడు అందరూ స్ట్రైక్లో పాల్గొనడం ఇదంతా చేస్తున్నారు. అందరికీ హెల్ప్ అవుతుంది కాబట్టి. నా పేరు శరత్ బాబు. నేను దంత వైద్యశాలలో 4వ సంవత్సరం చదువుతున్నాను. ఈ రేపు మర్డర్ అనేది ఒక ప్రీ ప్లాన్డ్గా చేశారని మన పత్రికల్లో కానీ వార్తల్లో కానీ చెప్తున్నారు. కానీ దీ కుంభకోణం వెనక అక్కడ ఉన్న ప్రిన్సిపల్స్ కానీ హెచ్ఓడీస్ కానీ మరి ఎందరో ఉన్నారు. అలానే ఒక మహిళ అక్కడ చీఫ్ మినిస్టర్గా ఉండి కూడా ఆవిడ ప్రొటెస్ట్ చేస్తుంది. దేనికోసం చేస్తుంది అనేది తెలియదు. కానీ ప్రజెంట్ ఆవిడ హెల్త్ మినిస్టర్ ప్లస్ హోమ్ మినిస్టర్ కూడా ఆవిడే. కానీ ఒక మహిళకి ఇలా జరగడం అనేది చాలా దారుణం. కానీ ఆవిడ దాన్ని ఖండిస్తూ ఎలా చెప్తుందంటే కొన్నిసార్లు ఏమని చెప్తుంది, ఒక సైడ్గా తీసుకొస్తే వాళ్ళ పార్టీ సైడ్గా వస్తుందేమో అన్న ఉద్దేశంతో కొన్నిసార్లు ఏమంటుంది, అమ్మాయిలు ఎలా పడితే అలా బట్టలు వేసుకోవడం, ఎలా పడితే అలా తిరుగుతున్నారు, ఆ అమ్మాయి మంచిది కాదు, క్యారెక్టర్లెస్ అంటున్నారు. దీన్ని అయితే కంపల్సరీ ఖండిస్తాము.
ఎందుకంటే అమ్మాయిలు అనేది ఇలానే వేసుకోవాలి, ఇలానే వేసుకోకూడదు, ఇలానే తిరగాలి, ఈ టైంలోనే తిరగాలి, ఈ టైంలోనే తిరగకూడదు అనేది ఎవరు రూల్ ఏం పెట్టలేదు. ఒక అబ్బాయితో పాటు అమ్మాయి కూడా తిరగచ్చు. కానీ ఇలా మన అబ్బాయిలు ఒకటే కాదు, అమ్మాయిలు కూడా గుర్తించి దీన్ని, ఈ సమాజాన్ని, ఒక స్త్రీని గౌరవిస్తూ మనం ఎంతో ముందుకు తీసుకెళ్ళాలి. ప్లస్ నాట్ ఓన్లీ ఇప్పుడు ఒక డ్యూటీ డాక్టర్కే జరిగింది, రేపు ఒక చిన్న పిల్లకి జరగచ్చు, లేదా ఒక నర్సుకు జరగచ్చు, ఇంకో డాక్టర్ జరగచ్చు, ఎవరికైనా జరగచ్చు. ఇది ఓన్లీ ఒక డాక్టర్ వేలో తీసుకురావట్లేదు, ఒక స్త్రీ వేలో తీసుకొస్తున్నాం. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు ఖండిస్తూ దేశవ్యాప్తంగా బంద్ చేస్తున్నారు. కావున ఈ ఆవిడికి శాంతిని సమకూర్చాలని కోరుతున్నాము. మరియు అందరికీ నమస్కారం. నా పేరు హఫీజ్, ఏలూరు హెల్పింగ్ హార్ట్స్ సంస్థకి చైర్మన్. మనం ముందుగా ఈ కార్యక్రమాన్ని, ఈ శాంతియుత కార్యక్రమాన్ని జరిపించడానికి ముఖ్య ఉద్దేశం, మనం చూసుకున్నట్టయితే కలకత్తా ఆర్జీఆర్ కాలేజ్ సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న ఒక డ్యూటీ డాక్టర్ని అతి కిరాతకంగా అర్ధరాత్రి హత్యాచారం చేసి చంపేశారు. సో దానికి అక్కడున్న మేనేజ్మెంట్ కానీ అక్కడున్న గవర్నమెంట్ కానీ విక్టిమ్స్ దొరకకుండా ఎవిడెన్స్ని మ్యానిపులేట్ చేసి ఒక 6 days అయితే కానీ సిబిఐకి ఆ కేసు హ్యాండ్ ఓవర్ చేయలేదు. సో ఈ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆవిడ పవిత్ర ఆత్మకి శాంతి కలగాలి, అలాగే ఆవిడ అత్యాచారం వెనకాల, అలాగే మర్డర్ వెనక ఉన్న ప్రతి ఒక్కరికి శిక్ష పడాలని మా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ప్రతి తల్లిదండ్రులకి నేను చెప్పే విషయం ఏంటంటే, ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ కూతురికి బయట సమాజంతో జాగ్రత్తగా ఉండండి. అలాగే ప్రతి తల్లిదండ్రులు కూతురుతో పాటు తన కొడుకు కూడా బయట సమాజంలో ఆడపిల్లతో మర్యాదగా ప్రవర్తించు, ఆడపిల్లతో మర్యాదగా ఉండని కొడుకు కూడా చెప్పండి. ఎందుకంటే కూతురు చెప్తున్న ఒకటే కాదు, కొడుకు చెప్పడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆ కేసు ఉద్దేశంగా ఈరోజు ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నుంచి మొదలుపెట్టి శ్రీనాథ్ వరకు మముక్త వారి పేరు మీద పవిత్ర ఆత్మ శాంతి చేకూరగాలని క్యాండిల్ ర్యాలీ అన్నది చేపట్టడం జరిగింది. సో దీనికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, ఇటు మెడికల్ డాక్టర్స్ కానీ, ఇటు గవర్నమెంట్ సిబ్బందికి కానీ, ఫ్రెండ్స్ కానీ, అలాగే ఏలూరు ఉన్న ప్రతి ఒక్కరికి మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ, అలాగే ఈ మెయిన్ మా ఉద్దేశం ఏంటంటే, ప్రతి ఆడపిల్ల బయటికి వెళ్ళి సమాజంలో సురక్షితంగా ఇంటికి తిరిగి రావాలి. సో ఒక అబ్బాయిగా చెప్తుంది ఏంటంటే, ఆడపిల్లని అనడమే కాదు, ముందు మనం కరెక్ట్గా ఉంటే సో ఆటోమేటిక్గా చేయొచ్చు. మనలో తప్పు పెట్టుకుని వాళ్ళు సరిగ్గా బట్టలు వేసుకోలేదు, వాళ్ళు ఎలా ఉన్నారని ముందు మనం చూసే కోణం తప్పుగా మార్చుకుంటే ఆటోమేటిక్గా ఏది తప్పుగా కనబడదు. సో మేము డిమాండ్ చేసేది మాత్రం అది. సో ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు.
గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. శ్రావణ మాసం శుభకర మాసం, మనసారా వినరండి. భూలోకంలో దేవలోకమే కనిపించెనుగా చూడండి. ప్రతి ఆడపడుచులో భక్తి భావమే కలిగించెను ఈ మాసం. ప్రతి ఇంటిలోని శుభమంగళకరమే అందించెనుగా ఈ మాసం. ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో జ్యువెలరీ విభాగంలో శ్రావణం స్వర్ణ సంబరాలు. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా లక్ష్మీ రూపులపై తరుగు 3% మాత్రమే. ప్రత్యేక విభాగంలో డిజైనర్ వెండి ఆభరణాల లేటెస్ట్ కలెక్షన్స్. మీ జాతకానికి అనుగుణంగా సర్టిఫికేట్ కలిగిన జాతిరాళ్లు లభించును. అక్షయ్ సిరిలో సభ్యులుగా చేరండి. 60% వరకు తరుగులో రాయితీ పొందండి. కనకధార గోల్డ్ స్కీమ్ లో సభ్యులుగా చేరండి. తరుగు మజూరీ లేకుండా మీ మనసుకు నచ్చిన 916 బంగారు ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. ఈ శ్రావణ మాసంలో ప్రతి ఇంట శుభం, సౌభాగ్యం, సంతోషం కలగాలని కోరుకుంటూ మీ చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.